నమస్తే. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటైతే మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి హోమియోపతి. మేడం అయితే మన స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు. మేడంని అడిగి మనకున్న డౌట్స్‌నన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇది బ్రెస్ట్ డిసీజెస్ అని చెప్పేసి అంటారు. సో, దాంట్లో ఏ ఏ రకాలుంటాయి మ్యామ్ అసలు? యాహ్! అండి నార్మల్‌గా చాలా ఉంటాయి. చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న పీరియడ్స్‌కి ముందు అంటే పీరియడ్ టైంలో బ్రెస్ట్ అనేది టెండర్‌నెస్‌గా అయిపోవడం, టచ్ చేస్తే పెయిన్ రావడం ఇవన్నీ ఉంటాయి. ఇది మనం యాహ్! పీఎంఎస్ అంటూ ఉంటాం. యాహ్! ప్రివెన్షువల్ సింప్టమ్ కిందకి తీసుకుంటాం. వీళ్ళకి ఎలా ఉంటుంది నార్మల్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల బ్రెస్ట్ హెవీనెస్‌గా అనిపించడం, లేదంటే పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత అది రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ సెట్ అయితే రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. బట్ కొన్ని కేసెస్ ఉంటాయి. వీళ్ళకి ఎలా ఉంటంటే బ్రెస్ట్ యాబ్సెస్ ఫార్మ్ ఉంటాయి. అంటే కొన్ని ఫైబ్రోయిడినం కేసెస్ ఉంటాయి. అంటే బ్రెస్ట్‌లో గడ్డలని కామన్‌గా వింటుంటాం. ఇలా గర్భాశయం గడ్డలు ఏ విధంగా ఏర్పడతాయో, అలాగే బ్రెస్ట్‌లో కూడా గడ్డలనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని ఫైబ్రాయిడినోమా కేస్ అంటాం. ఓకే. ఇలా హార్మోనల్ ఇంబాలెన్స్ లేదంటే బ్రెస్ట్‌లో ఆ టిష్యూ అనేది హార్డ్‌గా అయిపోతుంది. ఆ హార్డ్‌గా అయిపోయి గడ్డలుగా ఏర్పడుతూ ఉంటుంది. చాలామందికి ఇది బయటికి తెలీదనమాట. అంటే చెప్పుకోరు కదా! అంతే వాళ్ళకి కూడా అవును. ఎగ్జాంపుల్ తెలీదనమాట. హ్మ్. ఇది ఎప్పుడు బయటపడుతుంది? అది మనం టచ్ చేస్తే పెయిన్ రావడం, లేదంటే అది సైజ్ పెరిగినప్పుడు, లేదంటే మనం స్నానం చేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు టచ్ చేస్తేనే తెలుస్తూ ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో గడ్డ ఏదో వచ్చింది భయపడిపోతూ అనుకుంటారు. ఏదైనా క్యాన్సరస్ గడ్డ, ఏదైనా ప్రాబ్లమాటిక్‌గానే భయపడుతూ ఉంటారు. ఈ ఫైబ్రాయిడినోమా కండిషన్ అనేది నాన్ క్యాన్సరస్ కండిషనే అండి. ఇది చాలా మందిలో ఎలా ఉంటుందంటే పెయిన్‌లెస్‌గా ఉంటుంది. కొంతమందికి ఒక సైడ్ రావచ్చు. కొంతమందికి 2 సైడ్స్ రావచ్చు. ఏ విధంగానైనా ఉండొచ్చు. బట్ ఇది నాన్ క్యాన్సరస్ కండిషన్. ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫస్ట్‌లో ఏం పెయిన్ ఉండదు. చిన్న సైజ్‌లోనే ఉంటుంది. టచ్ చేస్తే కదులుతూ ఉంటుంది. మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా యాహ్! స్మూత్‌గా ఉంటుంది. హార్డ్‌గా ఏముండదు. స్మూత్‌గా స్లిప్పరీగా ఉంటుంది. ఈ కండిషన్స్‌లో. ఈ కండిషన్స్‌లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చాలామంది సర్జరీకి వెళ్తూ ఉంటారు. బట్ సర్జరీ చేయించి కూడా మళ్ళీ ఫైబ్రాయిడ్ మళ్ళీ ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్‌లో హోమియోపతి ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. అదైతే ఆ లంప్ ఏదైతే ఉంటుందో ఆ లంప్ కరిగిపోయేలాగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అది రాకోకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా అది ఇంకా పెయిన్‌ఫుల్‌గా మారకుండా సైజ్ పెరగకుండా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఫైబ్రాయిడినమా కండిషన్స్‌లో. ఇది కాకుండా చాలామంది పాలిచ్చే తల్లుల్లో మనం చూస్తుంటాం యాబ్సెస్ ఫార్మ్ అయిందంటాం. అంటే బ్రెస్ట్ నుంచి చీము కారడం లేదంటే యాహ్! గడ్డలు ఏర్పడి ఆ గడ్డ నుంచి రక్తం, చీము మిక్స్ అయ్యి వస్తుందని చెప్తుంటారు. ఇది మెయిన్‌గా ఎప్పుడు చూస్తామంటే లాక్టేషన్ టైంలో చూస్తాం. అంటే ఓకే. పాలిచ్చే తల్లుల్లో చూస్తుంటాం. వీళ్ళకేమవుతుంది ఏర్పడిన పాలు మొత్తం అలా గడ్డలుగా ఏర్పడుతూ ఉంటాయి. గడ్డలు అయిపోవడం వల్ల ఈ మిల్క్ గడ్డలనేటివి అలానే ఉండిపోయి అక్కడ ఇన్ఫెక్షన్స్ జరుగుతుంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వాళ్ళకి యాబ్సెస్ లాగా ఫార్మ్ అయిపోతుంది వాళ్ళకి. అంటే ఆ గడ్డనే ఇన్ఫెక్షన్ వల్ల ఆ లోపల పస్ మొత్తం ఏర్పడుతూ ఉంటుంది. ఆ పాలు మొత్తం పస్‌లాగా అయిపోతూ ఉంటాయి. ఈ కండిషన్స్‌లో వాళ్ళకి బ్రెస్ట్ మొత్తం రెడ్‌గా అయిపోవడం, ఆ ఏరియా మొత్తం టచ్ చేస్తే పెయిన్ రావడం ఇవన్నీ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి బ్లడ్ అనేది బయటకొస్తూ ఉంటుంది. కొంతమందిలో బ్లడ్ ప్లస్ చీము 2 మిక్స్ అయ్యి ఉంటుంది. కొంతమందిలో చీము మాత్రం బయటకొస్తుంటుంది. ఇలా చాలా ప్రాబ్లమాటిక్‌గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి కండిషన్స్‌లో కూడా చాలామంది ఏం చేస్తారు సర్జరీయే అడ్వైస్ చేస్తుంటారు. బట్ ఈ బ్రెస్ట్ ఆప్సిస్ కేసెస్‌లో కూడా సర్జరీ లేకుండా హోమియోపతి ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఇంకా ఓకే. ఫిడికస్ హోమియోపతిలో ఈ బ్రెస్ట్ ఆప్సిస్ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సక్సెస్ రేట్ హైగా ఉంటుందనమాట. ఓకే. అంటే వాళ్ళకి సర్జరీ వరకు వెళ్ళకుండా కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలాగా ఉంటుంది. ఆ యాప్సిస్ మళ్ళీ మళ్ళీ రాకుండా అయితే ఆ పస్ ఫార్మేషన్ గానీ, పెయిన్ గానీ, ఆ సైజ్ కానీ ఇవన్నీ స్వెల్లింగ్, రెడ్‌నెస్ ఇవన్నీ ఉంటాయి కదా! ఆ సింప్టమ్స్ అన్నీ రిలీఫ్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది ఒక బ్రెస్ట్ ఆప్సిస్ కేసెస్‌లో. ఇంకా కొన్ని కేసెస్‌లో బ్రెస్ట్ నుంచి నిప్పుల్స్ నుంచి క్రాక్స్ వస్తుంటాయి కొంతమందిలో. ఈ హ్మ్. క్రాక్స్ రావడం వల్ల అక్కడి నుంచి డిశ్చార్జ్ రావడం, లేదంటే ఫ్లూయిడ్ కలర్ మారిపోవడం, బ్లడ్ మిక్స్ కానీ, లేదంటే కొంతమంది గ్రీన్ కలర్‌లో ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, వైట్ కలర్‌లో అంటే మిల్క్ అని అనుకుంటాం. ఓకే. బట్ కొంతమంది కలర్ మారిపోతూ ఉంటుంది. కొంతమంది ఆ క్రాక్డ్ నిప్పుల్స్ వల్ల ఈ బ్రెస్ట్ ఆప్సిస్ ఈజీగా వస్తూ ఉంటాయి. ఓకే. ఆ నిప్పుల్స్ హ్మ్. క్రాక్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో బాక్టీరియా కానీ, వైరస్ కానీ ఇవన్నీ ఈజీగా లోపలికి ఎంటర్ అవుతాయి. సో, వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువవుతూ ఉంటాయి. ఇలా బ్రెస్ట్ యాప్సిస్ కానీ, లేదంటే ఫైబ్రాయిడోమా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఫిడికస్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది. ఆ యాప్సెస్ కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలాగా సర్జరీ వరకు వెళ్ళకుండా, ఆ పెయిన్ ఏదైనా ఉన్నా తగ్గేలాగా ఇది మల్టిపుల్ సైడ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా కొంతమందిలో ఆ నిప్పుల్ రిట్రాక్షన్ కానీ, లేదంటే నిప్పుల్ కలర్ మారిపోవడం, షేప్ మారిపోవడం ఇవన్నీ ఉంటాయి. ఈ కండిషన్స్ కూడా పాపిలోడినోమా అంటుంటాం. ఈ కండిషన్స్ కూడా అడ్రెస్ చేస్తూ ఉంటాం. ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇంకా మెయిన్‌గా మెడిసిన్స్‌తో పాటు వాళ్ళకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అనమాట.
అంటే చాలామందికి తెలియదు కాబట్టి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే పీరియడ్స్ తర్వాత 3-5 డేస్ తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ 1 మంత్ బ్రెస్ట్‌ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. అంటే చేతులు పైకెత్తి అద్దం ముందుగా ఆ బ్రెస్ట్‌ని చిన్నగా పాల్పేట్ చేసి ఇలా జెంటిల్‌గా సాఫ్ట్‌గా పాల్పేట్ చేస్తున్నప్పుడు ఏదైనా హార్డ్ లంప్ ఏదైనా తగిలినా లేదంటే పెయిన్ ఏదైనా ఉన్నా కూడా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా ఎర్లీ స్టేజ్‌లో యాబ్సెస్ కానీ ఫైబ్రోడెనోమా కానీ లేదంటే బ్రెస్ట్ లంప్స్ కానీ ఇవన్నీ డిటెక్ట్ చేసుకొని క్యూర్ చేసుకోవచ్చు. ఇన్ యాహ్! కేస్ ఇలా చేయకపోతే అది లాంగ్ టర్మ్‌గా క్యాన్సర్స్‌గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఎర్లీ టెస్ట్ ప్లస్ దాంతోపాటు ప్రాపర్‌గా ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే. సో, ఈ బ్రెస్ట్‌లో అంటే గడ్డలు అనేది అది రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు మ్యామ్? మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ అంటాం. ఓకే. ఈ హార్మోన్స్ అనేటివి ఆ మిల్క్ ప్రొడక్షన్‌లో కానీ లేదంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ అవ్వడం కానీ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి. దీని వలన మిల్క్ గడ్డలు ఏర్పడడం లేదంటే అక్కడ కొవ్వు అనేది లంప్స్ లాగా ఏర్పడడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి హార్మోనల్ ఇంబాలెన్స్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెసే మెయిన్ ఫ్యాక్టర్. ఇంకా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ అనేటివి ఆ ఫైబ్రోయిడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రెస్ట్ ఇంకా పెయిన్‌ఫుల్‌గా మారేలా చేస్తాయి. ఓకే. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇంకా కొంతమందికి పీరియడ్ టైంలో పీఎంఎస్ పెయిన్స్ అన్న బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, హుహు. పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా కాఫీ ఇంటేక్ వల్ల లేదంటే ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల ఇంకా అగ్రవేట్ చేస్తుంటాయి ఆ కండిషన్‌ని. కాబట్టి ఇవన్నీ స్టాప్ చేయమని చెప్తుండాలి. హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వకుండా హెల్తీ డైట్ ప్లస్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ ఓకే. లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే. సో, ఇది మెయిన్‌లీ మ్యారిడ్ వాళ్ళకే వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? అలా ఏం లేదండి. అన్‌మ్యారీడ్ కూడా రావచ్చు. ఓకే. సో, అంటే ఏజ్ అనేసి పర్టిక్యులర్ ఏజ్ నుంచే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఫైబ్రోడెనోమా ఎవరైనా రావచ్చండి. అది 18 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళ నుంచి 35-40 ఇయర్స్ వరకు ఎవరైనా రావచ్చు. ఈ ఓకే. బ్రెస్ట్ యాబ్సెస్ అనేది కొంతమంది లాక్టేటింగ్ మదర్స్‌లో ఎక్కువ చూస్తుంటాం. బట్ ఓకే. నాన్ లాక్టేటింగ్‌లో చూస్తుంటాం. నాన్ లాక్టింగ్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ లేకపోయినా, పాలు ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి యాబ్సెస్ ఫార్మ్ అవుతుంటాయి. ఎలా అంటే క్రాక్డ్ నిప్పుల్స్ ఏదైనా ఉన్నప్పుడు, లేదంటే అక్కడి నుంచి నిప్పులు డిశ్చార్జ్ కారుతున్నప్పుడు, ఇలాంటి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్‌లో కూడా యాబ్సెస్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఓకే. ఏజ్‌తో సంబంధం అయితే లేదండి. ఓకే. సో, బ్రెస్ట్‌లో ఏవైతే గడ్డలైతే ఏర్పడతాయో అది అంటే లైక్ సర్జరీ చేస్తేనే అది క్యూర్ అవుతుందా? లేదా మెడిసిన్ యూజ్ చేస్తే కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా అండి? సర్జికల్ అంటే ఏ కండిషన్ సర్జికలా, నాన్ సర్జికల్ మనకు తెలిసుండాలి. ఓకే. ఫస్ట్ ఇలా ఎగ్జామిన్ చేసినప్పుడు లంప్స్ వెంటనే ఐడెంటిఫై అయ్యాయి అనుకుని డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే. మోస్ట్లీ హోమియోపతిలో సర్జరీ వరకు వెళ్ళకుండానే లంప్స్ అనేటివి లేదంటే గడ్డలు కానీ, యాబ్సెస్ కానీ ఇవన్నీ క్యూర్ అవుతూ ఉంటాయి. ఇంకా ఫిడికస్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది కండిషన్‌కి సంబంధించి. హుహు. ఏ విధంగా అంటే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఆ కండిషన్ నుంచి కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలాగా మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీ దగ్గరికి మోస్ట్‌లీ ఎట్లాంటి పేషెంట్స్ అంటే క్యాన్సర్ గడ్డలు అని చెప్పేసి అంటారు గదా! అట్లాంటి వాళ్ళా? లేదా నార్మల్ అట్లాంటి వాళ్ళా? నార్మల్‌గా ఫైబ్రోయిడోమా కేసెస్ చాలా ఉన్నాయి. అంటే ఓకే. ఈ బ్రెస్ట్ యాబ్సెస్ కేసెస్‌లో లాక్టేటింగ్ అండ్ నాన్ లాక్టేటింగ్ మదర్స్ కానీ ఎవరైనా కూడా కేసెస్ చాలా ఉన్నాయి మాతోని. ఓకే. ఓకే. సో, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు అట్లాంటి వాళ్ళు? యాహ్! రెగ్యులర్‌గా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఓకే. యాబ్సెస్ ఫామ్‌లో రెగ్యులర్‌గా క్లీనింగ్ అదే విధంగా హెల్తీ డైట్, స్లీప్ మెయింటైన్ చేస్తుండాలి. ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వకుండా ఎక్సర్సైజ్ ప్లస్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే. సో, అవి మెయిన్ కనిపెట్టడానికి అంటే కొందరికి తెలీదు కదా! హ్మ్. నార్మల్‌గా అట్లా అనుకుంటారు గదా! సో, అది కనిపెట్టడానికి అంటే ఎట్లాంటివి ఉంటాయి మ్యామ్ అది టెస్ట్? యాహ్! మామోగ్రఫీ టెస్ట్ అంటాం లేదంటే అల్ట్రాసౌండ్ అంటాం. ఈ ఓకే. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల అక్కడ గడ్డలు ఏమన్నా ఏర్పడినాయో మనకి ఈజీగా తెలుస్తుంది. సో, చూసారు కదండీ చాలామందికి బ్రెస్ట్‌లో గడ్డలు రావడం అట్లాంటిది ఉంటది. సో, అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి అని చెప్పేసి అయితే మేడం అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థాంక్ యూ మ్యామ్. నమస్తే. Fiticus Homeopathy